1910లో అమెరికాలో అప్పుడప్పుడే హెన్రీ ఫోర్డ్ తయారు చేసిన ఫోర్డ్ కార్లు రోడ్ల మీద తిరుగుతున్న రోజులవి. అయితే ఒకరోజు ఒక కారు ఓనర్ అతని కారులో ఫుల్ గా పెట్రోల్ కొట్టించుకొని ఇంటికెళ్లాడు. తీరా ఇంటికెళ్లి చూస్తే ట్యాంక్ లో సగం మాత్రమే పెట్రోల్ ఉంది. అండ్ ఆ పెట్రోల్ ట్యాంక్ కి ఎలాంటి హోల్ లేదు. ఎవరైనా దొంగిలించారా అంటే అది లేదు. నేను కొన్న పెట్రోల్ ఏమైపోతుంది, పెట్రోల్ బంక్ వాడు ఏదైనా మోసం చేస్తున్నాడా అని ఆ కారు ఓనర్ అనుకున్నాడు. అయితే అతనికి ఒక సైంటిస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు డాక్టర్ వాల్టర్. అతని దగ్గరికి వెళ్లి చెప్పాలి అనుకున్నాడు. ఎందుకంటే డాక్టర్ వాల్టర్ అప్పటికే అమెరికా గవర్నమెంట్ లో ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ లో కెమిస్ట్ గా పనిచేస్తున్నాడు. సో అతని దగ్గరికి వెళ్తే ఈ పెట్రోల్ లో ఏమైనా కల్తీ జరిగిందా, అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అని అనుకున్నాడు. ఆ పెట్రోల్ ని డాక్టర్ వాల్టర్ కిచ్చి టెస్ట్ చేయమన్నాడు. వాల్టర్ ఆ పెట్రోల్ ని ఒక గాజు సీసాలో పెట్టుకుని ల్యాబ్ కి వెళ్తున్నాడు. దారిలో ఆ కారు గట్టిగా కదులుతున్నప్పుడు ఆ పెట్రోల్ నుండి ఒక రకమైన ఆవిరి బయటికి రావడం, ఆ ప్రెషర్ కి సీసా మూత పదే పదే ఎగిరిపోవడం వాల్టర్ గమనించాడు. ల్యాబ్ కి వెళ్ళాక ఆ ఆవిరిని పట్టుకుని స్టడీ చేశాడు. అప్పుడే ఆ పెట్రోల్ లో ఉన్న కొన్ని వైల్డ్ గ్యాసెస్ వాతావరణంలో కలవగానే ఆవిరైపోతున్నాయని కనిపెట్టాడు. ఆ గ్యాస్ ని లిక్విడ్ రూపంలోకి మార్చి వాటికి ప్రొపేన్ అండ్ బ్యూటేన్ అని పేరు పెట్టాడు. ఆ రోజు ఆ సైంటిస్ట్ సీసాలో బంధించిన ఆ గ్యాసే ఈరోజు మనందరి ఇళ్లలో వెలుగుతున్న మన ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. వాల్టర్ దాని పవర్ ని అర్థం చేసుకుని 1912లో ప్రపంచంలోనే మొదటిసారిగా పెన్సిల్వేనియాలోని ఒక రైతు ఇంట్లో వంట కోసం ఇంట్లో బల్బులు వెలిగించుకోవడం కోసం దీన్ని ఉపయోగించాడు. ఈ గ్యాస్ కున్న ఫ్యూచర్ డిమాండ్ ని అర్థం చేసుకున్న వాల్టర్ తన ఫ్రెండ్స్ తో కలిసి 1912లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్పిజి కంపెనీని పెట్టాడు. దాని పేరు అమెరికన్ గ్యాసోల్ కంపెనీ. అండ్ దీన్ని ఫస్ట్ టైం కనిపెట్టింది వాల్టరే కాబట్టి 1913లో దీనికి పేటెంట్ కూడా తీసుకున్నాడు. కానీ ఆయన బిజినెస్ మ్యాన్ కాదు కదా, అందుకే ఆ పేటెంట్ ని ఆ రోజుల్లోనే కేవలం $50,000కి అమ్మేశాడు. అలా అమెరికాలో ప్రతి ఇంటికి ఎల్పిజి చేరడం మొదలైంది. చాలా మంది గ్యాస్ అనేది భూమి లోపల డైరెక్ట్ గా దొరుకుతుంది అని అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది డైరెక్ట్ గా దొరకదు. భూమిలోంచి తీసిన క్రూడ్ ఆయిల్ ను పెద్ద పెద్ద బాయిలర్లలో వేడి చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ గా మార్చే ప్రాసెస్ లోనే కొన్ని వాయువులు పైకొస్తాయి. అందులో నుంచి ఫిల్టర్ చేసి తీసిందే ఈ ఎల్పిజి. అయితే నేచురల్ గా కూడా గ్యాస్ దొరుకుతుంది కదా అని మనం అనుకోవచ్చు. ఎస్, దొరుకుతుంది. కానీ దాన్ని మీథేన్ అంటారు. భూగర్భంలో నుండి తీసిన మీథేన్ గ్యాస్ లో ప్రొపేన్, బ్యూటేన్ కలిసి ఉంటాయి. సో వాటిని సపరేట్ చేస్తేనే ఎల్పిజి గ్యాస్ తయారవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ అయిందో మనకు తెలుసు. ఇండియాలో డొమెస్టిక్ పరంగా పెద్దగా షార్టేజ్ లేకపోయినా సరే కమర్షియల్ గా అంటే హోటల్స్ కి గ్యాస్ సప్లై తగ్గిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అందరికి రావాల్సిన డౌట్ ఏంటంటే మన దగ్గర రిలయన్స్ లాంటి అతిపెద్ద పెట్రోల్ రిఫైనరీ కంపెనీలు ఉన్నా సరే మనం గ్యాస్ కోసం ఎందుకు మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అవుతున్నాం అని. దీనికి ఆన్సర్ ఏంటంటే రిలయన్స్ లాంటి కంపెనీలు కొన్ని లక్షల టన్నుల ఎల్పిజిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే మన పాపులేషన్ 140 కోట్లను దాటిపోయింది. ప్రతిరోజు ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలగాల్సిందే. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఉజ్వల్ యోజన స్కీమ్ వల్ల మన దేశంలో మారుమూల గ్రామాల్లో కూడా కట్టెల పొయ్యిని వదిలేసి అందరూ గ్యాస్ సిలిండర్ ని వాడడం స్టార్ట్ చేశారు. కాబట్టి మన దేశంలో తయారయ్యే గ్యాస్ మనకు 40% మాత్రమే సరిపోతుంది. అందుకే మనం ఎక్కువగా ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల నుండి ఎల్పిజి గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దేశం ఒక్కటే కాదు, యూరోప్ కి గ్యాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూరోప్ లో జర్మనీ, ఫ్రాన్స్ లాంటి మిగతా దేశాలకు 40% ఎల్పిజి గ్యాస్ రష్యా నుండి డైరెక్ట్ గా పైపుల ద్వారా వెళ్తుంది. అయితే యుక్రెయిన్ తో యుద్ధం స్టార్ట్ అవగానే యూరోప్ దేశాలు రష్యాని బ్యాన్ చేశాయి. దాంతో రష్యా యూరోప్ కి గ్యాస్ ఇచ్చేది లేదు అని చెప్పింది. యూరోప్ లో విపరీతమైన చలి ఉంటుంది. ఇల్లు వెచ్చగా ఉండాలన్నా, వంట జరగాలన్నా వాళ్ళకి గ్యాస్ కావాల్సిందే. రష్యా గ్యాస్ ఇవ్వకపోవడం వల్ల యూరోప్ లో గ్యాస్ రేట్ పెరిగిపోయింది. దాంతో యూరోప్, మిడిల్ ఈస్ట్ నుండి ఎక్కువ ప్రైస్ కి గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే గ్యాస్ ని డైరెక్ట్ గా ఒక దేశం నుండి ఇంకొక దేశానికి తీసుకురావాలంటే దానికి కొన్ని లక్షల సిలిండర్లు పడతాయి. అది ఇంపాసిబుల్. అందుకే దాన్ని లిక్విడ్ గా మార్చి తీసుకొస్తారు. దీనికోసం గ్యాస్ మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ చేసి దాన్ని లిక్విడ్ లాగా మారుస్తారు. లేదంటే దాని టెంపరేచర్ ని -42 డిగ్రీల సెల్సియస్ కి తగ్గిస్తే అది లిక్విడ్ గా మారుతుంది. సో ఈ గ్యాస్ లిక్విడ్ ని ఒకప్పుడు అమెరికాలో ట్రక్స్ లో కానీ ట్రైన్ లో కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ 1950లలో ప్రెషరైజ్డ్ షిప్స్ తయారు చేశారు. ఈ షిప్స్ చూడడానికి మామూలు కార్గో షిప్స్ లాగా ఉండవు. వాటిపైన పెద్ద పెద్ద గుండ్రని సిలిండ్రికల్ ట్యాంకులు ఉంటాయి. ఒక్కో షిప్ సుమారు 80,000 నుండి 90,000 క్యూబిక్ మీటర్ల ఎల్పిజిని మోసుకొస్తుంది. అంటే ఒక షిప్ తెచ్చే గ్యాస్ తో కొన్ని లక్షల ఇళ్లలో నెల రోజుల పాటు వంట చేసుకోవచ్చు. అయితే వీటిని సముద్రంలో తీసుకురావడం అంత ఈజీ థింగ్ కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ షిప్స్ సముద్రం మీద తేలుతున్న టైం బాంబు లాంటివి. లోపలున్న గ్యాస్ -42 డిగ్రీల టెంపరేచర్ లో మెయింటైన్ అవ్వాలి. చిన్న లీక్ జరిగినా సరే లేదా
కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినా సరే గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి షిప్ మొత్తం పేలిపోతుంది. 2019లో క్యాండీ మాస్ట్రో అనే 2 షిప్స్ సముద్రం మధ్యలో ఇల్లీగల్ గా ఒక షిప్ నుండి ఇంకొక షిప్ లోకి ఎల్పిజి గ్యాస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి. ఆ టైంలో చిన్న గ్యాస్ లీక్ జరిగి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు క్షణాల్లో 2 షిప్స్ కి వ్యాపించి పెద్దగా బ్లాస్ట్ అయింది. సముద్రం మధ్యలో ఆ గ్యాస్ మంటల్ని ఆర్పడం ఎవ్వరి తరం కాలేదు. ఆ షిప్స్ వరుసగా 5 రోజుల పాటు సముద్రం మీదే తగలబడిపోయాయి. ఈ ప్రమాదంలో 14 మంది నావికులు సజీవ దహనం అయితే ఇంకొక 6 సముద్రంలో కనపడకుండా పోయారు. అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. దీనికన్నా ముందు 1974లో జపాన్ కి చెందిన ఒక భారీ ఎల్పిజి షిప్ టోక్యో బేలో ఇంకొక కార్గో షిప్ ని గుద్దుకున్న వెంటనే భారీ పేలుడు జరిగి గ్యాస్ షిప్ మొత్తం మంటలు అంటుకున్నాయి. ఆ మంటల వేడికి రెస్క్యూ టీం షిప్స్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాయి. అది అలాగే 20 రోజుల పాటు ఆరకుండా కాలిపోతూనే ఉంది. తీరానికి దగ్గరగా ఉంటే సిటీకి ఆ మంటలు అంటుకుంటాయేమో అని జపాన్ మిలిటరీ వాళ్ళు ఆ కాలిపోతున్న షిప్ ని సముద్రం మధ్యలోకి లాక్కెళ్లారు. మంటలు ఆరవు, అలాగని వదిలేలేరు. చివరికి జపాన్ మిలిటరీ తమ ఫైటర్ జెట్స్, సబ్మెరైన్ల ద్వారా బాంబులు వేసి మరీ ఆ గ్యాస్ షిప్ ని సముద్రం అడుగున ముంచేశారు. అందుకే ఈ షిప్స్ ని నడపడం, ఆ గ్యాస్ ని సేఫ్ గా పోర్ట్ లోకి చేర్చడం అనేది మోస్ట్ డేంజరస్ అండ్ రిస్కీ ప్రాసెస్. అయితే దీనికున్న రిస్క్ ఏంటో అర్థమయ్యాక దాన్ని ఎలా అయినా తగ్గించాలి అనుకున్నారు. అందుకే అమెరికా దీనికోసం డబుల్ హాల్ టెక్నాలజీని డెవలప్ చేసింది. అంటే ఇక్కడ కనిపించే ఈ డోమ్స్ అనేవి డబుల్ లేయర్ స్టీల్ తో తయారు చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ట్యాంక్ పేలిపోకుండా గ్యాస్ ని మెల్లగా గాల్లోకి రిలీజ్ అయ్యేలా సేఫ్టీ వాల్స్ ని పెడతారు. కాబట్టి మిలిటరీ లెవెల్లో అటాక్ జరిగితే తప్ప ఈ మోడర్న్ షిప్స్ అంత ఈజీగా పేలిపోవు. ఈ ఎల్పిజి గ్యాస్ గురించి చాలా మందికి తెలియని ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే గ్యాస్ కి అసలు వాసన అనేది ఉండదు. మరి గ్యాస్ లీక్ అయినప్పుడు మనకు ఒక ఘాటైన వాసన వస్తుంది కదా అని అనుకుంటాం. అది ఎందుకంటే గ్యాస్ లీక్ అయితే దాని వల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది లీక్ అయినప్పుడు మనకు తెలియాలని అందులో ఇథైల్ మెర్కాప్టైన్ అనే ఒక కెమికల్ ని కావాలని కలుపుతారు. ఆ వాసన వల్లే మనకు గ్యాస్ కొంచెం లీక్ అయినా సరే తెలిసిపోతుంది. పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వకుండా తప్పించుకుంటున్నాం. అండ్ గ్యాస్ లీక్ అయినప్పుడు అది పొగలాగా పైకి వెళ్ళదు. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ అనేది గాలి కంటే బరువుగా ఉంటుంది. అయితే ఒక్కసారి యుద్ధం జరిగి గ్యాస్ కొన్ని రోజులు లేట్ అయితేనే ఇంతలా పానిక్ అవుతున్నాం. అయితే భవిష్యత్తులో అంటే 2050, 2060 నాటికి ఎల్పిజి అయిపోతే సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచిస్తే దానికి కొన్ని ఆల్టర్నేటివ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అందులో మనందరికీ తెలిసింది ఎలక్ట్రిక్ ఇండక్షన్ కరెంట్ తో పనిచేసే స్టవ్స్ వాడకం ఇప్పటికే పెరిగింది. భవిష్యత్తులో సోలార్ పవర్ తోనే ప్రతి ఇంట్లో వంట జరుగుతుంది. అండ్ విలేజెస్ లో పేడతో గ్యాస్ చేయడం చాలా మందికి తెలుసు. కానీ ఫ్యూచర్ లో సిటీ నుండి వచ్చే చెత్త నుండి గ్యాస్ ని తీసే ఛాన్స్ ఉంది. వీటన్నిటికంటే ఎక్కువగా హైడ్రోజన్ గ్యాస్ రియల్ ఫ్యూచర్ గ్యాస్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. వాటర్ ని బ్రేక్ చేసి అందులో నుండి హైడ్రోజన్ ని తీసి ఇప్పుడున్న గ్యాస్ లాగా వంట కోసం వాడుకోవచ్చు. దీంతో పొగరాదు, కేవలం వాటర్ వేపర్ మాత్రమే వస్తుంది. సో 1910లో ఒక అమెరికన్ సైంటిస్ట్ ల్యాబ్ లో సీసాలో బంధించిన ఒక వాయువు ప్రపంచ జియో పాలిటిక్స్ ని శాసిస్తూ సౌదీ అరేబియాలో ఎక్కడో సముద్రం అడుగున పుట్టి ఒక పెద్ద టైం బాంబ్ లాంటి షిప్ లో -42 డిగ్రీల టెంపరేచర్ లో ప్రయాణించి మన ఇండియా పోర్టులకు చేరుకొని చివరికి ఒక ఎర్రటి సిలిండర్ లో నింపబడి మన ఇంటికి వస్తుంది. మనం సింపుల్ గా గ్యాస్ స్టవ్ ని ఆన్ చేయగానే వచ్చే ఆ మంట వెనక ఇంత పెద్ద సైన్స్, కష్టం, రాజకీయాలు దాగి ఉన్నాయన్నమాట. అండ్ ఈ వీడియో చూసాక మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ని చూసే విధానం ఖచ్చితంగా మారిపోతుంది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ మీకు నిజంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఆ లైక్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో, ఫ్యూచర్ లో గ్యాస్ కి బదులు ఏది వస్తే బాగుంటుందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.